హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇవాళ ఫ్రైడే అనమాట. సో గుడ్ ఫ్రైడే కదా, ఇంకా పిల్లలకి అయితే హాలిడే. మార్నింగ్ నుంచి కూడా పిచ్చెక్కిస్తున్నారు అనమాట. ఇప్పుడే కిందకి వెళ్ళి ఆడుకొని పండురా అని చెప్పేసి కిందకైతే పంపించాను అనమాట. సో మా వారు కూడా లేరు, మార్నింగ్ ఊరు వెళ్ళారనమాట పనుండి. సో ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి, మన ఒక్కరికే పిల్లల్ని మేనేజ్ చేయడం అంటే, అందులో ఇద్దరు మగ పిల్లలు. సో బాబోయ్ మామూలుగా లేదు. ఇంకా ఇప్పుడే కిందకైతే పంపించాను, వెళ్ళి ఆడుకొని పోండి అని చెప్పేసి ఇంకా కిందకి వెళ్ళారనమాట ఆడుకోవడానికి. అయితే ఇంకా మీరు నన్ను అడిగారు కదా ప్రీవియస్ వ్లాగ్స్ లో, అలాగా ఓ మగువాలో తీసుకున్న శారీ అండ్ మంగళగిరిలో తీసుకున్న శారీస్ రెండు కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించు శిరీష అని చెప్పేసి అడిగారు. సో ఇంకా చాలా వీడియోస్ అడుగుతున్నారండి, లైక్ హోమ్ టూర్ కానీ కిచెన్ కంప్లీట్ గా చూపించండి అని చెప్పేసి. ఇంకేమో మంచం ప్రైజ్, ఏసీ ప్రైజ్, దివాన్ కట్ ప్రైజ్, ఇటన్నిటి ప్రైజ్ కూడా అడుగుతున్నారు. సో అవన్నీ చేయనని కాదు, చేస్తాను, కొంచెం టైం ఇవ్వండి, ఏమనుకోకండి. అంటే ఇంకా ఆన్లైన్ అలాగే ఇంకా మంగళగిరి కదా, సో ఆన్లైన్ అండ్ మంగళగిరి నేను ఆన్లైన్ లో తీసుకుంది అండ్ ఒరిజినల్ క్వాలిటీ చూసి తీసుకున్నది ఎలా ఉంది అని చెప్పేసి మీకు డౌట్ వచ్చిందేమో. సో చూపించమని అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు ఈ రెండు శారీస్ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట. రెండు కూడా ఫ్యాబ్రిక్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి అండ్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ అనండి. ఒకటి వచ్చేసి ఇది అండి కలంకారీ ప్రింట్ అనమాట, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఈ పటోలా డిజైన్ అయితే వస్తుంది. సో రెండు కూడా ఏ ప్రైస్ కి తగ్గట్టుకి ఆ ప్రైస్ రెండు కూడా బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా చెప్పండి అనేసి అడిగారు కదా, సో ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఓ మగవాలో తీసుకున్నది చూపిస్తాను. అండ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ డోలా క్రేప్ సిల్క్ శారీ అనమాట. సో కానీ బాగుంది, క్వాలిటీ బాగుంది అనమాట. నేను ప్రీవియస్ గా కూడా ఇంతకు ముందు ఒకసారి తీసుకున్నాను. అది ఏంటంటే స్పేస్ సిల్క్ శారీ అనమాట. సో అది కూడా ఉంది, చూపిస్తాను ఉండండి. అది వచ్చేసి ఇదిగోండి, అయ్యో జారిపోతుంది, స్పేస్ సిల్క్ కదా. అది వచ్చేసి ఇది స్పేస్ సిల్క్ శారీ అనమాట. లాస్ట్ ఇయర్ మా యానివర్సరీ అప్పుడు తీసుకున్నాను, వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా క్వాలిటీ బాగుంది. అండ్ ఇప్పుడు ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుందండి. ఓపెన్ చేసి చూపించమన్నారు కాబట్టి మీకోసం నేనైతే ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. అండ్ ఫస్ట్లీ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఇదిగోండి ఇలా పెద్ద పెద్దగా వచ్చింది మనకి. సో శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. వ్లాగ్స్ నచ్చితే మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే శారీ చూపిస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ ప్యాటర్న్ లో అయితే వచ్చింది, కనిపిస్తుందనే అనుకుంటున్నాను. ఈ ప్యాటర్న్ లో వచ్చింది అనమాట. బ్లూ కలర్ లో మనకి ఎల్లో కలర్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. వచ్చేసి ఇంకా ఫుల్ శారీ ఇదిగోండి ఇలా ఉంది. మనకి కింద అయితే కొంచెం పెద్ద అంచు కింద కొంచెం పెద్దగా వచ్చింది అనమాట. పైన అయితే ఇదిగోండి ఇలా వచ్చింది, బట్ కింద మాత్రం ఇదిగోండి ఇంత వచ్చింది అనమాట. సో ఇది, అండ్ దీనిలో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మా వారికి ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది, సో అందుకని చెప్పేసి ఇంకా ఈ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఇదిగోండి అబ్బా శారీ అయితే ఇలా ఉంది. పటోలా డిజైన్ వచ్చి విస్కోస్ డోలా క్రేప్ సిల్క్ శారీ అనమాట. సో బాగుంది, ఒక డే మొత్తం క్యారీ చేసినా కూడా మనకి అసలు విసుగే రాదనమాట. ఇంకా మనకి ఇది వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు అనమాట. సో పళ్ళు డిజైన్ అయితే ఇలా ఉంది. సో ఇదండి నేను తీసుకున్న శారీ అయితే. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ 950 అలా పడింది. సో ఈ ఫ్యాబ్రిక్ కి క్వాలిటీకి నాకు వర్త్ అనే అనిపించింది అనమాట. సో అది ఇది ఓ మగవాలో తీసుకున్నది అయితే. అయ్యయ్యా కాసేపు ఉండండి ప్లీజ్, ఆడుకోపోరా కాసేపు వెళ్ళి. ఎందుకు రాడు, వస్తాడు పో. అండ్ ఇంకా ఇది వచ్చేసి నేను మొన్న మంగళగిరి వెళ్ళాను కదా, అప్పుడు తీసుకున్న శారీ అనమాట. ఇది వచ్చేసి వెంకటగిరి సిల్క్. సో ఏ ప్రైస్ కి తగ్గట్టుగా ఆ ప్రైస్, క్వాలిటీ బాగుంది అనమాట. సో ఆ ప్రైస్ కి తగ్గట్టుగా అది క్వాలిటీ బాగుంది, అండ్ ఈ ప్రైస్ కి తగ్గట్టుగా ఇది క్వాలిటీ బాగుంది. ఇది వచ్చేసి మనకి ఏంటి మొన్న శిరీష ఎల్లో కలర్ బోర్డర్ చూయించింది, ఇప్పుడేమో రెడ్ కలర్ బోర్డర్ చూయిస్తున్నా అనుకుంటారేమో. యాక్చువల్లీ అది నేను మా పిన్నుకల్కి పెట్టడానికి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అండ్ మా ఆడపడుచున అరే కల్లి మాకు అది కదిలిందిరా. పిల్లలు ఉన్నప్పుడు వీడియో చేయాలంటే అంతే ఉంటది, అందుకే మోస్ట్లీ డైరెక్ట్ వాయిస్ ఇవ్వను అనమాట, ఎక్కువ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా, కొంచెము కలర్ ఏంటంటే ఇది లైట్ కలర్ అండి, డార్క్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్ లో అయితే వస్తుంది. ఎటు తీస్తున్నానో ఏమో నాకేం అర్థం అవ్వట్లేదు.
అండ్ ఇంకా శారీ విషయానికి వస్తే ఇది నాకు మా ఆడపడుచు పెట్టిన శారీ అనమాట. యాక్చువల్లీ మేము కలిసి వెళ్ళాం కదా, సో నీకు నచ్చిన శారీ నువ్వు తీసుకో అంటే నాకు ఇది నచ్చి నేను ఇది తీసుకున్నాను. అండ్ నేను పెట్టడానికి కూడా ఇదే, కాకపోతే ఎల్లో బార్డర్ వచ్చేలాగా తీసుకున్నాను అనమాట. సో అది అండ్ ఏం మళ్ళొచ్చా కొంచెం లైట్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి మనకి కొంచెం బ్రైట్ కలర్ అనమాట. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ ప్యాటర్న్ లో అయితే ఉంది. గెంటేశారండి నన్ను బెడ్రూమ్ లోంచి. సో ఇంకా శారీ చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి అబ్బా శారీ అయితే. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అన్నమాట. సో పళ్ళు అయితే మనకి ఈ ప్యాటర్న్ లో వచ్చింది. అండ్ ఇంకా ఆల్ ఓవర్ శారీ కూడా ఇదిగోండి మనకైతే ఇలా ఉంటుంది అనమాట. సో లెంత్ కూడా బాగుంది. అండ్ కింద వచ్చేసి జెరీ వివింగ్ బోర్డర్ వచ్చింది అనమాట. రెడ్ బోర్డర్ కి కింద గోల్డ్ జెరీ బోర్డర్ అయితే వచ్చింది. అండ్ పైన కూడా ఇలా చిన్న బోర్డర్ వచ్చింది అనమాట. సో ఇదిగోండి సో ఇలా అయితే ఉంటుంది శారీ. అండ్ దీని ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పట్లేదు కానీ బట్ 500 to 700 ఈ మధ్యలో అయితే ఉంటుంది అనమాట. అబౌవ్ 500 బిలో 700 ఈ మధ్యలో అయితే ఉంటుంది. సో ఇదన్నమాట శారీ అయితే. సో మీరు ఎందుకు అడిగారో నాకైతే తెలియదు కానీ బట్ ఓపెన్ చేసి చూపించు శిరీష అన్నారు కదా, అందుకనేసి ఓపెన్ చేసి అయితే చూపించాను అనమాట. అండ్ ఇంకా లెంత్ ఇది కూడా బాగుంది మనకి చక్కగా. సో ఇవ్వండి శారీస్ విషయానికి వస్తే. సో ఇది చెప్పాను కదా, దీని ప్రైస్ వచ్చేసి 950 అనమాట. అండ్ దాని ప్రైస్ వచ్చేసి 500 అబౌవ్ 500 బిలో 700 అలా అయితే ఉంది. ఇదండి శారీస్ విషయానికి వస్తే. మరి మీకు ఏ శారీ బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. రెండు నాకేలేండి, మీరు ఇది బాగుంది శిరీష అన్న ఇంకొకటి నాకే, ఇది బాగుంది శిరీష అన్న ఇంకొకటి నాకు, రెండు నాకే. బట్ మీ పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది కదా, సో మీకు ఏది బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా ఇప్పుడైతే మన వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ఇంకా మన పనిలో మనం అయితే ఉండాలి. టీవీ ఎక్కువసేపు చూడనివ్వట్లేదు. హాలిడే వచ్చినా కూడా పర్టికులర్ టైం పెట్టాను అనమాట మా పెద్దోడికి, లేదంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కంటిన్యూస్ గా చూస్తూ ఉండేలా ఉన్నాడు. అందుకని పర్టికులర్ టైం పెట్టాను, ఈ టైం వరకు ఆడుకో, ఇక్కడ నుంచి చూడు అని చెప్పేసి. సో అలాంటి టైమింగ్ పెట్టాలి, లేకపోతే పిల్లలు మన మాట వినరబ్బా, ఎడిక్ట్ అయిపోతారు దానికి. సో కంటిన్యూస్ గా ఇక మనం వద్దన్నా కూడా వద్దు అని చెప్తే ఒక్కొక్కసారి వాళ్ళకి ఆ కోపము అది కూడా వచ్చేస్తారు అనమాట. సో అందుకని ఇప్పటి నుంచే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చెప్తూ ఉండాలి. సో అందుకని పర్టికులర్ టైం అయితే పెట్టాను, ఈ టైం వరకు చూడు, ఇక్కడ నుంచి ఆడుకో అని చెప్పేసి. సో వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఇంక ఇప్పుడైతే వెళ్ళి లంచ్ ప్రిపరేషన్ అయితే చూడాలి. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అది ఆడుకునేదా తాడా? బుక్కులు తీయండి కాసేపు ఇద్దరు. రేపు ఎవరు వస్తున్నారు నీకు సెలవు? బుక్స్ తీయండి కాసేపు. 3 days చెప్తాడు మీ నాన్నకు కూడా 3 days హాలిడేస్. రామచంద్ర మా పిల్లలకి అదేంటి అని దాంతో సంబంధమే లేదండి. వాళ్ళకి కావాల్సింది ఆడుకోవడం అనమాట. అది ఏదైనా కూడా దాంతో ఆడుకుంటూ ఉంటారు. సో అలాగే ఇంకా నా చున్నీతో అయితే ఆడుకుంటున్నారు అనమాట. అదేమో తాడంట. సో అది ఇంకా అలా వాళ్ళైతే ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ నేనైతే ఇంకా కిచెన్ లోకి వచ్చేసి ఈరోజు ఇంకా వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా, అందుకని చెప్పేసి ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేద్దాం అనేసి అనుకుంటున్నా. ఇంకా సాయంత్రం పూట కొంచెం అలా చల్లగా తినొచ్చులే అని చెప్పేసి ఇంకా అలాగా ఫ్రూట్ కస్టర్డ్ కోసం అనేసి ఇక్కడ మొన్న పాలు, యాక్చువల్ గా నేను పాలు దీనికోసమనే ఉంచాను అనమాట. కానీ ఇంట్లో టైంకి అన్ని ఫ్రూట్స్ లేవు. ఉంటే వాటర్ మిలన్ ఉంటుంది, లేకపోతే బనానా ఉంటుంది, లేదంటే గ్రేప్స్ ఉన్నాయి. ఇంకా మా వారు ఏంటంటే ఇంక ఈ రోజు ఊరు వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా నిన్న అన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారనమాట. అంటే గ్రేప్స్ అన్ని, దానిమ్మకాయ, బనానా అట్లా. ఇంకా అందుకని చెప్పేసి ఈ రోజు అయితే ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేస్తున్నాను. సో ఇంకా దానికోసమే మిల్క్ అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ ఇది అన్నం అండి, నైట్ అన్నం అనమాట. ఇంట్లో హస్బెండ్స్ తో వచ్చిన ప్రాబ్లమే ఇది. బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో అన్నం తింటారా తినరా అని అసలు చెప్పరు అనమాట. నిన్న వెళ్ళారు. సో మామూలుగా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కాల్ చేసి అన్నం తింటారా అని అడిగితేనేమో అన్నం తినక ఏం తింటారు అని చెప్పేసి మాట్లాడతారు అనమాట. ఇంకా అలా మాట్లాడరు కదా అనేసి అడగని రోజేమో ఇంకా అసలు ఏ టైంకి వస్తారో కూడా తెలీదు. అన్నం తింటారా అని అట్లీస్ట్ కాల్ చేసి కూడా చెప్పరు అనమాట. సో అలాగా మా వారు ఇంకా నిన్న బయటికి వెళ్ళారు. ఇంకా ఇంట్లో అన్నం అయితే తినలేదు. వచ్చేసరికి తను వచ్చేసరికి కూడా పడుకుని పోయాను. ఎంత అయిందో కూడా కరెక్ట్ గా గుర్తులేదు అనమాట. మామూలుగా నేను గిన్నెలన్నీ కడిగేసి ఇట్లా బౌల్స్ లో పెట్టి పడుకుంటాను అనమాట. వచ్చిన తర్వాత తింటారు
తింటారులే అని చెప్పేసి. అసలు నిన్న వచ్చారు, అన్నం కూడా తినలేదు, బయట తినేసాను అనేసి అన్నారు. ఏదో ఫంక్షన్ ఉందంట, ఇంకా అక్కడికి వెళ్ళారంట, తిన్నారంట. అలా ఎంత అన్నం వేస్ట్ చెప్పండి. నాకు ఈ విషయం దగ్గర చాలా కోపం వస్తుంది అనమాట. నువ్వు వెళ్తే వెళ్ళు, అట్లీస్ట్ తినకపోతే తిననని ఫోన్ చేసి చెప్పు అనేసి చెప్తాను, కుదరలేదు అనేసి అన్నారు. అదేమంటే ఈరోజు మార్నింగ్ ఈ అన్నం అంతా ఏం చేయను అనేసి ఫోటో పెడితే సారీ అనేసి చెప్తున్నారు అనమాట. సారీ చెప్తే అన్నం అయిపోతుందా అనేసరికి నాకేమో, నేను అందుకే ఏంటంటే మీరు అంటూ ఉంటారు చిన్న చిన్న వాటిల్లో వండుతారు, కొంచెమే వండుతారు అని చెప్పేసి. సో మా ఇంట్లో వ్యవహారం ఇట్లే ఉంటది అనమాట. మిగిలిపోయాయి అనుకోండి తినరు. నాకు కూడా అలవాటు లేదనమాట. బేసిక్గా మాకు అంత అలవాటు లేదు, చిన్నప్పటి నుంచి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినడము అలాగా. సో ఇంకా అలాగా అన్నం అంటే పెట్టి తినలేము అనుకోండి. కాకపోతే మార్నింగ్ పులిహోర అది చేసుకోవచ్చు, కానీ ఈరోజు దోశలు అనమాట. సో ఇంకలా దోశలు ఉంటే ఇంక ఇదేం తినబుద్ధి అవుతుంది, నాకు కూడా తినబుద్ధి అవ్వలేదు. నాకు కూడా అంత అలవాటు లేదు. ఇంకా మార్నింగ్ ఏం చేయనంటే పులిహోర చేయని చెప్పేసి, నువ్వు లేవు కదా ఎన్నైనా చెప్తావులే, పులిహోర చేసుకోండి, ఫ్రైడ్ రైస్ చేసుకోండి అని చెప్పేసి అనేసరికి ఇక సారీ చెప్తున్నారు. అంత అన్నం ఏమో పడేయడానికి మనసే ఒప్పదు. ఇంకేమన్నా స్ట్రీట్ డాగ్స్ అట్లా ఉన్నా కూడా అవి తిన్నా మళ్ళీ వెంట పడతాయండి. ఊర్లో ఉంటాయి కదా, మనుషులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, వెంట పడతాయి అనమాట. సో సాయంత్రం దాకా అలా ఉంచేసి ఇంకా అలా పడేసాను. మాకేమో మామూలుగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా మిగిలిపోతే అక్కడ గేదెలు ఉన్నాయి కాబట్టి కుడితికి అలా వేసేస్తాము. ఇక్కడ గేదెలు అలా కూడా ఏమీ లేవన్నమాట. నాకు అందుకే అసలు మెయిన్లీ అన్న విషయం దగ్గర మాత్రం చాలా కోపం వస్తుంది. ఇంకా కూరలు అంటే ఏ పూటకు ఆ పూట వండుకుంటాము, మాకెంత కావాలి అని చూసుకొని అంతవరకే వండుతాను అనమాట. సో అది ఇంక ఈ అన్నం కూడా కింద డస్ట్బిన్ లోనే వేయాలి. నాకు కింద ఉన్నప్పుడు కూడా అంతే భయము, ఎప్పుడన్నా నేనే కదా అక్కడ ఉన్నప్పుడు కూడా ఉండేది, ఇలానే చేసేవాళ్ళు. అదేమో మిగిలిపోయేది అనమాట. ఇంకా వండుకొని పడేసుకోవడం ఇలా ఏమన్నా అనుకుంటారేమో అత్తయ్య వాళ్ళు అనేసి అప్పుడు భయం వేసేది. కొన్ని సార్లు మాత్రం అత్తయ్య వాళ్ళు తినేవాళ్ళు అనమాట. సో అది అది నాకు ఇక పడేయాలంటే భయం అనమాట. మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో ఏమో అని చెప్పేసి, కానీ పడేయక తప్పదు. సో అట్లుంటది. ఇంకా నాకు మా వారికి అరిచిన దగ్గర గొడవ అవుతుంది, నువ్వు వెళ్తే చెప్పేళ్ళు తినను అనేసి చెప్తా ఉంటాను అనమాట. సో అదిలేండి, ఇంకా ఆ సంగతి అదంతే. ఇంక ఇక్కడైతే లంచ్ కోసం అని చెప్పేసి కాకరకాయలు అవి కట్ చేస్తూ ఉన్నా అనమాట. అండ్ ఇక్కడైతే పాలు చక్కగా మరిగాయి. మరిగిన తర్వాత బౌల్లో ఒక 4 స్పూన్స్ అలాగా కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. యాక్చువల్గా కస్టర్డ్ పౌడర్ వేస్తాము, సో అది నా దగ్గర లేదు, అందుకని చెప్పేసి ఒక 4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసి అందులో కొంచెం ఫుడ్ కలర్ వేసాను, ఎల్లో ఫుడ్ కలర్, అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి మరుగుతున్న పాలలో ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అవి అలా కొంచెం బాయిల్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ లోపు ఇక్కడ నేను షుగర్ అయితే యూజ్ చేయట్లేదు, పటికి బెల్లం యూజ్ చేస్తున్నాను. మామూలుగా కండెన్స్డ్ మిల్క్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే షుగర్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే పటికి బెల్లం యూజ్ చేస్తున్నాను. ఇదైతే కొంచెం మనకి మంచిదిలే అని చెప్పేసి ఇది పౌడర్ లాగా చేసుకొని ఒక 3 to 4 స్పూన్స్ అలా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో అది ఇది కొంచెం కరిగితే మనకి సరిపోతుంది. కొంచెం స్టవ్ ఆఫ్ చేసి అయినా వేసుకోవచ్చు, పటికి బెల్లం పౌడరే కాబట్టి మనకి కరిగిపోతుంది అనమాట. వేడికైతే ఇంకొంచెం త్వరగా కరుగుతుంది. సో అది ఇంకా అలా దాన్ని అయితే అలా పక్కకు పెట్టేసాను. కొంచెం అలా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం అనేసి. ఇంక ఈ రిమైనింగ్ పటికి బెల్లం పౌడర్ ఉంది కదా, సో ఇదైతే ఇంకా వేరే కంటైనర్ లో వేసుకుంటున్నాను. ఇంకేమన్నా షుగర్ ప్లేస్ లో దీన్ని యూజ్ చేసి చేస్తాను అనమాట. ఇంకా 2 ప్యాకెట్స్ ఉన్నాయి, అవి కూడా కొంచెం ఇలానే పౌడర్ లాగా చేసి వేసుకోవాలి. అది ఇది అయిపోయిన తర్వాత ఇంకా చేద్దాంలే అనేసి ఓపెన్ చేయలేదు అనమాట. సో అది ఇంక ఇక్కడైతే కాకరకాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం పిల్లలు కూడా తినాలి కదా అందుకని చెప్పేసి. అండ్ ఎగ్స్ అయితే పెట్టేశాను అనమాట స్టవ్ మీద. అవి కూడా బాయిల్ అయిపోయి, ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, కాకరకాయ వండింది మమ్మీ అనుకుంటారు, అందుకని చెప్పేసేసి ఇంకా ఎగ్స్ కూడా పెట్టేశాను అనమాట. అవి కూడా బాయిల్ అయిపోయాయి. ఇంక ఇక్కడ కాకరకాయలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈ లోపు ఇంకా కస్టర్డ్ కోసం కావాల్సిన ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాను. ఫ్రూట్స్ అంటే గ్రేప్స్ ఉన్నాయండి, గ్రీన్వి అండ్ ఇంకా బ్లాక్ కలర్వి, ఇంకా పొమగ్రనేట్ అవి అయితే ఉన్నాయి, బనానా అవి ఉన్నాయి. అండ్ ఇక్కడైతే హార్ట్ అనమాట. సో నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసిన వాళ్ళందరికీ ఆ హార్ట్ గ్రేప్ అయితే డెడికేట్ చేస్తున్నాను. సో అది నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా డెడికేట్ చేస్తున్నాను. ఇంకా అక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటూనే ఉన్నాను. ఈ లోపు ఇక్కడ కాకరకాయ అయితే ఫ్రై అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసుకున్నాను, అవి తీసుకున్నాను, తర్వాత కాకరకాయ వేసాను. యాక్చువల్లీ పోపు పెట్టాలన్నమాట. ఈరోజు మర్చిపోయానండి పోపు పెట్టడం ఎలా మర్చిపోయావమ్మా అనుకుంటారేమో. అంటే మామూలుగా పల్లీలు అవి తీసిన తర్వాత పోపు పెడతాను ఒక్కొక్కసారి, లేదంటే కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత అవి తీసేసి పోపు పెడతాను అనమాట. సో ఈ రోజు ముందు పెట్టలేదు, తర్వాత పెట్టలేదు, మర్చిపోయానండి. కాకపోతే బాగుంది అయినా కూడా టేస్ట్. అంటే కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్ లేవన్నమాట. యాక్చువల్గా ఇంట్లో అయిపోయాయి, తీసుకోవాలి ఊళ్ళోకి వచ్చినప్పుడు.
ఆనియన్ వేయకపోయినా మామూలుగా ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి పోపెడతాం కదా. ఏదో తర్వాత పల్లీలు ఫ్రై ఉన్నాయి కదా, ఇక అవి వేసేసాను గబాలన. అండ్ ఇంకా ఈ పుట్నాల పౌడర్, కారం కూడా ప్రిపేర్ చేసుకున్నాను, అది వేసేసా. తర్వాత గుర్తొచ్చింది, అరే ఏంటి పోపు పెట్టలేదు అని చెప్పేసి. అయినా పర్లేదు, బాగానే ఉంటుంది, కాకరకాయ కారమే కదా. ఇంకా అలా కాకరకాయ కారం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత ఇక్కడైతే ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకున్నాను కదా, ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి. కస్టర్డ్ అయితే అది మళ్ళీ తీసుకొచ్చి అందులో ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, దానిమ్మ గింజలు, ఇంకా 2 టైప్స్ ఆఫ్ గ్రేప్స్, అలాగే ఇంకా బనానా ఒక్కటే యాడ్ చేశాను అనమాట. ఇంకా అవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఈవినింగ్ చల్లగా తినొచ్చులే అని చెప్పేసి. ఇంకా కరెక్ట్ గా లంచ్ చేసే టయానికి మా చిన్నోడు అయితే పడుకుని పోయాడు అనమాట. చక్కగా నిద్రపోతున్నాడు. అప్పటి వరకు ఆడి ఆడి ఉన్నాడు కదా, అందుకని ఇంకా ఒళ్ళలిసి నిద్రపోతున్నాడు అనమాట. ఇంకా నేను మా పెద్దోడు అయితే ఇక్కడ లంచ్ చేసేస్తూ ఉన్నాము. పిల్లలకి కూడా ఖచ్చితంగా కాకరకాయ పెడతాను అనమాట. ఇలా చేస్తాను, పల్లీలు అవి వేస్తాను, పప్పులు అయితే ఇష్టంగా తింటారని చెప్పేసి ఇంకా అలా ఎగ్గుతో తినేస్తున్నాము. ఇది ఒక్కట్లేదు, ఏం లేదు, నువ్వు మధ్యాహ్నం నుంచి వస్తున్నావు. టైం చూడండి అబ్బా, 4:40 అవుతుంది అనమాట. తీయత్తి ఎందుకు అది అటేసి తీయి. ఇప్పుడు లేచారు అయ్యగారు. హలో, 4:40 అవుతుంది. 4:30కి లేచారులేండి సార్ గారు. ఇంకా బౌల్లో అన్నం వేసి ఇచ్చాను, తింటూ ఉన్నారనమాట. ఆల్మోస్ట్ అద్దుగో ఇదిగో అనేవరకు సార్ తినేసరికి 5 అయింది. ఫస్ట్ ఎగ్ తింటారు, తర్వాత పప్పులు తింటారు, తర్వాత ముక్కలు తింటారు. అన్నం మాత్రం అంతే ఉండిద్ది. అంతే కదా, నాకు తెలియదా నీ గురించి. అన్నం మాత్రం అంతే ఉండిద్ది. అరే ఇట్లా చేయకూడదు, తప్పు. నువ్వు పోయి ఆడుకోరా, నువ్వు పో ఆడుకోపో వెళ్ళి. అమ్మా, అన్నం కూడా తింటే ఐస్ క్రీమ్ పెడతా, నీకు కూడా పెడతా. అబ్బాయి అన్నం కంప్లీట్ మొత్తం ఫినిష్ చేస్తే నువ్వు వాడిది కూడా నువ్వే తినేలాగున్నావు. అన్నం మొత్తం తింటే సన్నమ్మ, అన్నం మొత్తం తింటే ఐస్ క్రీమ్ పెడతా, చల్లగా ఐస్ క్రీమ్ పెడతా. ఫ్రూట్స్ అన్నీ వేసి ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ మరి చేసా. సో అదండి, వాడైతే తింటూ ఉన్నాడు అక్కడ కూర్చొని. చెప్పాను కదా ఆల్మోస్ట్ 5 అవుతుందండి అనేసి. 5:15 ఏమో అయినట్లుంది వాడు తినేసరికి. సో అలాగా ఇంక ఇక్కడ అయితే దివాన్ కాట్ కి పిల్లోస్ రాలేదని చెప్పాను కదా, ఈ బెడ్ కి. అవి మళ్ళీ నేను అమెజాన్ లో సపరేట్ గా తీసుకున్నాను అనమాట. సో అదేంటంటే, ఒకటి దివాన్ కాట్ అంటే పిల్లో కవర్ ఏంటంటే జిప్పు, పిల్లలు మరి ఆడుకోవడమో ఎలానో చేసి అది ఊడిపోయింది అనమాట. సో దాన్ని అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఆ పిల్లోస్ కూడా లక్స్ గ్రీన్ కలర్ ఉంటది కదండి, సో ఆ గ్రీన్ కలర్ లో వచ్చాయన్నమాట. 3 పిల్లోస్ అండ్ 2 ఏమో సైడ్ కు ఉంటాయి కదా కుషన్స్, అవి అయితే వచ్చాయి. బాగున్నాయి, క్వాలిటీ అయితే 950 అలా అయితే పడ్డాయి అనమాట. సో బాగున్నాయి. ఇంక ప్రస్తుతానికైతే పిల్లోస్ వేసాను, ఇంకా అవి సైడ్ వేయలేదు అనమాట, వేస్తాను. సో ఇంకా జిప్ ఊడిపోతే ఇంకా అదైతే పెడుతూ ఉన్నాను అనమాట. స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకొని అలా జిప్ అయితే పెట్టేశాను అనమాట ఫైనల్ గా. సో అది ఇంకా అదే టైంలో అత్తయ్య వచ్చారు. అంటే మునక్కాయలు అవి ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము అని చెప్పేసి ఇంకా అలా వెనక పక్క నుంచి చూపించాను కదా మొన్న ఒక రోజు. సో అలా వెళ్తే ఏమన్నా దొరుకుతాయేమో అనేసి ఇంకా అలా వెళ్ళారనమాట. సో అది ఇంక ఇక్కడైతే ఈవినింగ్ కదా, చల్లగా కస్టర్డ్ తిందామనేసి నేనేంటంటే కొంచెం థిక్ గా చేశానండి. పిల్లలకి ఏంటంటే ఐస్ క్రీమ్ చేస్తున్నానని చెప్పాను అనమాట, అందుకని చెప్పేసి కొంచెం థిక్ గా చేశాను అనమాట. కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కార్న్ ఫ్లోర్ ఒక 1 స్పూన్ అలా తగ్గించుకుంటే సరిపోతుంది. నేను కొంచెం థిక్ గా కావాలనే చేశాను అనమాట, వీళ్ళకి ఐస్ క్రీమ్ అని చెప్పాను అనేసి. సో అది ఎక్కువ ఫ్రూట్స్ వేసి చేశాను. మా చిన్నోడితో ప్రాబ్లం ఉండదు, చక్కగా ఫ్రూట్స్ తింటాడు, కానీ మా పెద్దోడితో ప్రాబ్లం అనమాట. అందుకే ఎక్కువ ఫ్రూట్స్ వేసి ఇంకా అలా చల్లగా ఫ్రూట్స్ ఉంటే తింటారులే అని చెప్పేసి ఇంకా అలా చేశాను అనమాట. అండ్ ఫైనల్ గా కొంచెం ఆ బౌల్లో ఏంటంటే ఒక thumbnail కోసం అని బౌల్లో వేసాను. సో ఫైనల్ గా కొంచెం అలా బాదం పప్పు గార్నిష్ చేసేసి ఇంకా అలా సర్వ్ చేసి ఇచ్చాను అనమాట. అండ్ కొంచెం ఇంకా అత్తయ్య వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పేసి ఇంకా అలా బౌల్లో వేసి
మా పెద్దోడికి అయితే ఇచ్చి పంపిస్తున్నా అన్నమాట. దీనికి కస్టర్డే ఉండాల్సిన అవసరం లేదు. కార్న్ ఫ్లోర్ లో కొంచెం ఫుడ్ కలర్, వెనిలా ఎసెన్స్ వేసుకున్నా కూడా చాలన్నమాట. సో అది మా పెద్దోడి మీద కోపం. ఏంటంటే టీవీ రందులో పడి అది మీద పడుతుందా ఏంటా అని కూడా పట్టించుకోలేదన్నమాట. అందుకే షర్ట్ మీద పడుతుందని కొంచెం కోపకి ఇచ్చుకున్నాను. ఇంకా అలా అత్తయ్య వాళ్ళకి ఇచ్చి రమ్మంటే వెళ్ళి ఇచ్చొచ్చి వాళ్ళు కూడా తినేసి ఇంకా కిందకి వెళ్ళారనమాట. ఆడుకొని పొండి కొంచెం చల్లగా గాలికి అని చెప్పేసి పంపిస్తే ఇంకా కిందకి వెళ్ళారు. సో మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా పంపిస్తానన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైం అంటే ఇంకా అక్కడ కూడా ఎండ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు. సో అది ఒక్క రోజు సెలవు వస్తేనే బాబోయ్ మామూలుగా అల్లాడించట్లేదు. రేపు సమ్మర్ హాలిడేస్ వస్తే మరి ఎలా ఉంటుందో ఏమో చూడాలి. అండ్ ఇంకా తర్వాత అయితే ఇంకా యాజ్ యూజువల్ గా ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదండి. ఇల్లు ఊడవడము, గిన్నెలు కడగడము ఇంకా అవైతే చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.